కేసీఆర్ వరంగల్లో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. మొన్ననే జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టిర్రు. ఆ సభకు ఎంత కాదన్నా కూడా దగ్గర దగ్గర 1,00,000 మంది జనం వచ్చారు. కేసీఆర్ ఇప్పుడు 33 జిల్లాలలో 33 సభలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ 33 సభలు వరంగల్ నుండే స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు కేసీఆర్ మొట్టమొదటి సభ వరంగల్ నుండే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు అంటే, పోయినసారి టిఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ వరంగల్లో పెట్టారు. వరంగల్లో కేసీఆర్ పోయిన సంవత్సరం సభ పెడితే ఇసుకెత్తే రాలనంత మంది జనం వచ్చారు. దగ్గర దగ్గర 10 లక్షల మంది జనాలు వచ్చారు. పార్కింగ్ ప్లేస్ సరిపోలే. ఇక పోలీసులు మాత్రం దాదాపు 2-3 వేల మంది పోలీసులు మొత్తం కేసీఆర్ సభలోనే ఉన్నారు. ట్రాఫిక్ జామ్ మొత్తం ఎక్కడికక్కడ హైవే పైన కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం అంత ఘోరమైనటువంటి జనాలు వచ్చారు. కారణం ఏంది? టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, కేసీఆర్ని ప్రేమించేటటువంటి వాళ్ళు, కేసీఆర్ పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, కేసీఆర్ అభిమానులు, కేటీఆర్ అభిమానులు, టిఆర్ఎస్ పార్టీలో జెండాలు మోసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ చాలా మంది కేసీఆర్ సభకు పోతారు. సో ఇప్పుడు కేసీఆర్ వరంగల్ నుండే మళ్ళీ భారీ బహిరంగ సభ స్టార్ట్ చేస్తున్నాడట. 33 సభలు పెట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు? కారణం ఏంది అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొంతమంది కేసీఆర్ దగ్గర పోయిరట. కేసీఆర్తో మాట్లాడిరట. రెగ్యులర్గా కేసీఆర్ కూడా సోషల్ మీడియాలో అంతా చూస్తున్నట. నేను చెప్పిన కదా, కేసీఆర్ iPhone 17 Pro Max 17 Proనో iPhone 17 Proలోనే కేసీఆర్ ఒక ఫోన్ తెప్పించుకొని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నాడట. ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ కేసీఆర్ చూస్తున్నట. వీడియోలు ఏం జరుగుతున్నాయి, ఏం కథ, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, జనాలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ వర్షన్ ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఏంది, కేసీఆర్ని ఏమంటారు, రేవంత్ రెడ్డిని ఏమంటారు, కేటీఆర్ని ఏమంటారు, వీళ్ళు పరిపాలన ఎట్లా చేస్తారు, ఏ మీడియా ఛానల్ ఎవరి గురించి మాట్లాడుతారు, ఏం కథ అనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఎప్పటికప్పుడు తన ఫోన్లో అంతా చూస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే కేసీఆర్ ఎప్పుడు డిసైడ్ అయిందట అంటే, జగిత్యాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ సభ ఫుల్ సక్సెస్ అయిందనేటటువంటి విషయం కేసీఆర్కి అర్థమైంది. ఆ తర్వాత జనాలలో కూడా కేసీఆర్కి మంచి మైలేజ్ వచ్చింది. తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి చూడుతుంటే జనాలు కూడా చాలా మంది కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మంచి వచ్చేడో కేసీఆర్ ఉంటేనే మంచిగుండు, కేసీఆరే ఉండాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచిగుంటుండే అని చెప్పి చాలా మంది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కేసీఆర్కి సినిమా అంతా అర్థమైపోయింది. ఇన్ని రోజులు నేను బయటికి రాకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ఆటలు సాగినాయి, ఇప్పుడు నేను బయటకు వస్తేనే మంచిగా ఉంటుంది, జనాల్లో ఉంటేనే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జనాల్లో ఉంటేనే మళ్ళీ కేసీఆర్ కావాలని అనుకుంటారు, కాబట్టి ఇక జనాల్లోనే ఉందామనేది కేసీఆర్కి అర్థమైపోయింది కథ. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా త్వరలో పాదయాత్ర చేయబోతున్నట. పాదయాత్ర చేసేదానికంటే ముందే కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తాడు అనేది వినబడుతున్న చర్చ. ఎట్లా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసీఆర్ అంటే తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే వాళ్ళకు కూడా కేసీఆర్ ఫోటో చూపించి ఎవరు అంటే కేసీఆర్ అని అంటారు. అదే కేటీఆర్ ఫోటో చూపించి ఈయన ఎవరు అని అంటే కేటీఆర్ని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కేటీఆర్ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి. ఇప్పుడు చాలా మంది పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళకు కేటీఆర్ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఇప్పుడు చాలా మంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇంకా బలంగా ప్రచారం కావాలి కదా, ప్రజల్లో ఇంకా ఒక వ్యక్తి పేరు బలంగా పోవాలి కదా. అట్లాంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని అనౌన్స్ చేయబోతుండేమో అనిపిస్తుంది. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం, కేటీఆర్ ఇక పార్టీ వ్యవహారాలు చూసుకుంటాడు, కేటీఆర్ని ఆశీర్వదించండి, కేటీఆర్ మీకోసం ఉంటాడని చెప్పి ఇండైరెక్ట్గా రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అనేటటువంటి ఆ విధంగా కేసీఆర్ జనాలకు చెప్పొచ్చు అనేది వినబడుతున్న చర్చ. అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆల్మోస్ట్ కేటీఆర్ చేతిలో పెట్టేసింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగింది, నిన్ననో మొన్ననో 27th అంటే మొన్న అనుకుంటా. మొన్న టీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు 26 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ మీటింగ్ పెట్టిండు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో తెలంగాణ భవన్లో. ఆ రోజు కేసీఆర్ లీడర్లకు చెప్పిండట, ఏ వ్యవహారం ఉన్నా కేటీఆర్ చూసుకుంటాడు, నా దాకా రావద్దు, ఏదన్నా ఉంటే కేటీఆర్ చెప్పండి, కేటీఆర్ నాకు చెప్తాడు, నేను కేటీఆర్కి చెప్తా, సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలంటే మీరు ఏ పంచాయతీ నా దగ్గర రావద్దు అని చెప్పి కేసీఆర్ ఓపెన్ అప్ చేసి అయిపోయిందట. అంటే చెప్పేసిండు, అంటే నేను ఇక పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతిలోనే పెడుతున్నా, అంతా కేటీఆర్ చూసుకుంటాడు, కేటీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పి లీడర్లకు కేసీఆర్ మొన్న చెప్పేసిండట. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైపోయిందంటే, సో కేటీఆర్కు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించండి అనేది అర్థమవుతుంది. మరి ఇవి జనాలకు కూడా తెలవాలి కదా. ఇప్పుడు ఫ్యూచర్ సీఎం, చాలా మంది సీఎం అంటే కేసీఆర్ అంటారు బీఆర్ఎస్లో, కానీ సీఎం అంటే కేసీఆరే కాదు, కేటీఆర్ కూడా సీఎం అనేటటువంటి సంగతి తెలవాలి కదా. మరి కేటీఆర్ కూడా సీఎం అనేటటువంటి సంగతి జనాలకు తెలవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఆ విధంగా కేటీఆర్ని ప్రచారం చేయాలి, జనాలకు తీసుకుపోవాలి.
తీసుకోపోవాలంటే కేటీఆర్ ఇండివిజువల్గా పాదయాత్ర చేసి నేను కేసీఆర్ కొడుకును, మీకోసమే ఉన్నా, మీకోసమే వచ్చినా, నేను హైదరాబాద్లో ఎక్కుంటా, ఇక్కడ వచ్చిన ప్రజల కోసం ఉంటా, ప్రజల కోసం మాట్లాడతా, ప్రజల కోసం నిలబడతా, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కేటీఆర్ కూడా తనను తాను జనాలకు చెప్పుకోవాలి, ఇంట్రడ్యూస్ చేయాలి. సో పాదయాత్ర కూడా చేసిరాట. అంతకంటే ముందు కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టి ఆ సభలలో కేటీఆర్ గురించి మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాడట. నాట్ ఓన్లీ కేటీఆర్, ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కేసీఆర్ బలంగా మాట్లాడడానికి సిద్ధమైతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఏం మాట్లాడతాడు? ఆల్రెడీ కేసీఆర్ జగిత్యాల సభలో ఏం మాట్లాడాలో అవన్నీ చెప్పేసిండు. మొత్తం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టిండు, డేటా అంతా బయటపడ్డది. మరి ఇంకేం చెప్తాడు అంటే, ఇప్పుడు జగిత్యాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టిండు. జగిత్యాల్లో సభ పెడితే ఇప్పుడు చాలా మంది జనాలు ఏమనుకుంటారు, కేసీఆర్ జగిత్యాలకు మాత్రమే వేయండు, కేసీఆర్ ఓడిపోయిన కాంచెలు ఇప్పటిదాకా మా జిల్లాకి ఒక్కసారి కూడా రాలేదు, మరి కేసీఆర్ ఒక్కసారి రానటువంటి వ్యక్తికి మళ్ళీ మేము ఎందుకు ఓటేయాలి, మేము వేయం. కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా గదే ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు కూడా గదే ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిందని చెప్పి ఓటేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా. అందుకే అట్లా అనుకోవద్దని చెప్పి కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు, పబ్లిక్ మీటింగ్. దాదాపు కేసీఆర్ ఎంత కాదన్నా కూడా 33 జిల్లాలలో పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు. 33 జిల్లాలలో భారీ బహిరంగ సభలు. 33 జిల్లాలలో ఒక్కొక్క ముచ్చట చెప్తాడు. ఫస్ట్ వరంగల్లో కేసీఆర్ చెప్తాడు, వరంగల్ ఓరుగల్లు గడ్డ, వరంగల్ మొత్తం ఉద్యమాల కిల్లా అని చెప్పి మాట్లాడతాడు. వరంగల్ ప్రత్యేకత చెప్తాడు, వరంగల్ ఏ విధంగా డెవలప్మెంట్ చేసిండు, కలెక్టర్ ఆఫీస్ కట్టడం, అదొకటి ఇదొకటి అన్ని విధాలుగా కేసీఆర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడవచ్చు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఉన్నప్పుడు వరంగల్లో ఏం అభివృద్ధి జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరుగుతుంది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఏం జరిగినాయి అనేది కేసీఆర్ పిన్ టు పిన్ వరంగల్ భారీ బహిరంగ సభలో చెప్పొచ్చు. అయితే ఇది స్టార్టింగ్ సభ, వరంగల్లో కేసీఆర్ స్టార్ట్ చేయబోయేటటువంటి సభ. ఈ స్టార్టింగ్ సభలో సుమారు 5 లక్షల మందిని ఈ సభలో టార్గెట్ పెట్టిరు. 5 లక్షల మంది కేసీఆర్ సభకు రావాలనేది టార్గెట్ పెట్టిరట. అయితే దీంట్లో నేను కంటిన్యూ చేయాలి ఒక విషయం. కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయిరట. పోయి కేసీఆర్తో చెప్పిరట, సార్ మీరు బయటికి రావాలి, మీరు బయటికి రాకపోతే ఇబ్బంది అవుతుంది, మీరు బయటికి రాకపోతే రేవంత్ రెడ్డి ఇంకా రెచ్చిపోతాడు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నాడు పబ్లిక్లో. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బయటికి రాలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బయటకు వస్తలేడు, ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు, ఫామ్ హౌస్ మనిషి ఆయన బయటికి రాడు, ప్రజా సమస్యలకు ఆయనకు అవసరం లేదు, అసెంబ్లీకి కూడా రాడు, ఆయన పట్టించుకోకూరి, ఆయన పని అయిపోయింది అంటారు. కాబట్టి మీరు బయటికి రావాల్సిందే, బయటికి రండి అని బీఆర్ఎస్ కూడా చెప్పిరట. కేసీఆర్ ఒక ముచ్చట చెప్పిండట, సమయం సందర్భం ఉన్నప్పుడు బయటకు వస్తా, ఎప్పుడు రావాలో నాకు తెలుసు, అప్పుడు నేను బయటకు వస్తా అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పడం, జగిత్యాల్లో భారీ బహిరంగ సభ అవ్వడం, ఆ సభలో కేసీఆర్ బయటకు వచ్చి పులిలాగా సింహం లెక్క గట్టిగా గర్జించి మాట్లాడడం, గాండ్రించి మాట్లాడడం, ఇవన్నీ మనం చూసినాం. గర్జించిండి కేసీఆర్, ఓ రకంగా చెప్పాలంటే గట్టిగా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లోపాలను, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని మొత్తం కేసీఆర్ బట్టబయలు చేసిండు. ఇప్పుడు వరంగల్లో భారీ బహిరంగ సభ స్టార్ట్ చేస్తుండు. వరంగల్ నుండి వరంగల్, ఖమ్మం, ఆ తర్వాత భూపాలపల్లి, ఆ తర్వాత కరీంనగర్, మహబూబ్నగర్, ఇట్లా అన్ని జిల్లాలలో, ఆదిలాబాద్, ఇట్లా అన్ని జిల్లాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నాడు. అయితే ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు కేసీఆర్. ఏంటి తెలుసా? వరంగల్లో రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, వరంగల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఏం అభివృద్ధి జరిగింది, వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటిదాకా ఏం జరిగింది, కాంగ్రెస్ ఏమేం చేసింది, రేవంత్ రెడ్డి ఏమేం పట్టుకొచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమేం పథకాలు ఇస్తున్నాడు, వరంగల్ ప్రజలకు ఏం న్యాయం జరిగింది అనేది కేసీఆర్ ఒక రిపోర్ట్ పట్టుకొచ్చి, ఈ రిపోర్ట్ని జిల్లాలలో కేసీఆర్ చెప్పబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అంటే ఒక గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని. ఇప్పుడు ఓ ఊరున్నది, ఆ ఊర్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఏం జరిగింది, ఒక మండలం ఉన్నది, ఆ మండలంలో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏమేం చేసిండు, ఊళ్ళో ప్రజలు ఏమనుకుంటారు, ఊళ్ళే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇవన్నీ కేసీఆర్ వెరిఫై చేపిస్తుండట. ఈ రిపోర్ట్ మొత్తం కూడా కేసీఆర్ ఆధారాలతో సహా బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారట. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారు, ఇందిరమ్మ ఇండ్లు మేము 1000 ఇండ్లు ఇచ్చినాం, 100 ఇండ్లు ఇచ్చినామని డైలాగులు కొడుతురు కదా. అసలు గ్రామాలలో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఎంతమందికి వచ్చింది, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు రేషన్ కార్డు వచ్చిందా, రైతు భరోసా ఎంతమందికి వస్తుంది, రుణమాఫీ ఎంతమందికి అయింది, పెన్షన్లు ఎంతమందికి వస్తున్నాయి, మహిళలకు 2500 వచ్చినాయా లేదా అని ఇట్లా జిల్లాల వారీగా, మండలాల వారీగా కేసీఆర్ ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నట. ఆ రిపోర్ట్ని మొత్తం జిల్లాలలో బయట పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇక జిల్లాకు కేసీఆర్ తిరిగి కేటీఆర్ని ప్రచారం చేస్తాడు. కేటీఆర్ నా కొడుకు, ఫ్యూచర్ మనిషి, అంటే మీకోసం ఉండేటటువంటి మనిషి అంటే ఇండైరెక్ట్గా చెప్తాడు, ఫ్యూచర్ సీఎం అనేటట్టు కేటీఆర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు పబ్లిక్కి. అట్లనే ప్రజా సమస్యలపైన కేసీఆర్ మాట్లాడతాడు. ప్రజా సమస్యలపైన మాట్లాడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాన్ని ఉద్దేశించి కూడా కేసీఆర్ బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు రేవంత్ అన్న స్టార్ట్ చేస్తాడు. ఏంటి చెప్పనా, వరంగల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉందంటే అదే వరంగల్లో నాకు తెలిసి వరంగల్ పక్కన హన్మకొండ
లేదా నర్సంపేటలో రేవంత్ అన్న ఒక మీటింగ్ పెడతాడు. నాకున్న సమాచారం అయితే, నాకున్నటువంటి అవగాహన ప్రకారం. ఎందుకంటే మొన్న జగిత్యాల్లో కేసీఆర్ మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి కావాలనే కేసీఆర్ మీటింగ్ ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ మీటింగ్ ని తప్పుదో పట్టించడానికి రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో మీటింగ్ పెట్టింది. మొన్న కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తుండని చెప్పి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపించిండు, కోదండరామ్ది, అజారుద్దీన్ది. మళ్ళీ మీడియా చిట్చాట్ పెట్టిండు. కేసీఆర్ ప్రోగ్రామ్ని చెడగొట్టడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి చెడిపోతలేవు, ఇంకా సక్సెస్ అవుతున్నాయి. మొన్న సభ పెడితే సభలో 38 లక్షల మంది జనం లైవ్ చూసిరు కేసీఆర్ది వీడియో. రేవంత్ రెడ్డిది 8 లక్షల మంది లైవ్ చూసిరు. అంటే ఎవరు స్టేచర్ ఉన్నది, ఎవరు స్థాయి గొప్పది ఏందనేది మీకే అర్థమైపోతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సభలు పెడుతుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అడ్డుకునే కార్యక్రమం చేస్తాడు, ఆపే కార్యక్రమం చేస్తాడు, చెడగొట్టే కార్యక్రమం చేస్తాడు, రకరకాల జరుగుతాయి. కానీ ఎంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, అడ్డుకుంటే అది కేసీఆర్కి ఫేవర్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభను రేవంత్ అడ్డుపులు లేచింది అనుకో, అడ్డుకునే కార్యక్రమం చేసింది అనుకో, కేసీఆర్ ఆ సభలలో చెప్తాడు రేవంత్ రెడ్డి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిండు. కేసీఆర్ అంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డికి, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా అని చెప్పా, నేను నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పా, ఎందుకు నీకు అంత భయం అని కేసీఆర్ మాట్లాడిన అనుకో, జనాలకు ఇంకా అర్థమవుతుంది. అబ్బా రేవంత్ రెడ్డి తప్పులు బయటపడుతున్నాయని చెప్పి భయపడుతుండు, కేసీఆర్ బయటకు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం ఇబ్బంది పడుతుండని జనాలు కూడా ఇంకా అనుకుంటారు కదా. అందుకే కేసీఆర్ ఒక స్ట్రాటజీతో బయటకు వస్తున్నాడు, మొత్తం రిపోర్ట్ తోటి. ఏం జరిగింది తెలంగాణలో, ఏం కథ, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుంది అనేది మొత్తం జిల్లాలలో మొత్తం జనాలకు చెప్పడానికి రెడీ అవుతున్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ.